దరిద్రం బాగా లేకపోతే అరటిపండు తిన్నా ముళ్ళై గుచ్చుకుంటుంది అన్న సామెతలాగా మన సంక్రాంతి రోజు ఒక 80 ఏళ్ల ముసలావిడ గారె తింటూ గొంతులో ఇరుక్కొని చనిపోయింది. గారె గొంతులో ఇరుక్కోవడం ఏంటి అంటే ఇక్కడే ఉంది. పెద్దలు ఊరికే చెప్పలేదు, తినేటప్పుడు మాట్లాడొద్దు మొదటిది. రెండోది ఏంటంటే ఫాస్ట్గా కూడా తినొద్దు అని చెప్తూ ఉంటారు. తినేటప్పుడు మాట్లాడితే పొల మారుతుంది. దీని ద్వారా ముక్కు చెవులు అన్నీ దెబ్బతింటాయి. ఇది అందరూ అనుభవించే ఉంటారు. మనము తినేటప్పుడు గొంతు దగ్గర ఉన్న శ్వాసనాళం మూసుకుపోవాలి. అర్థమైందనే అనుకుంటున్నా. శ్వాసనాళం వేరు, ఆహార నాళం వేరు. ఆహార నాళం అనేది కడుపులోకి వెళ్తుంది మనం తిన్నది, శ్వాసనాళం గాలి పీల్చుకునేది. కాబట్టి మనం తినేటప్పుడు అలా గుటక వేసినప్పుడు ఈ శ్వాసనాళం మూయబడుతుంది. ఫాస్ట్గా తినడం వల్ల అది మూసుకోకముందే, శ్వాసనాళం మూత పడకముందే మనం మింగేస్తూ ఉంటాం. ఫాస్ట్గా తినడం వల్ల ఎంత ఆకలేసినా సరే ఓ నార్మల్ స్పీడ్తో తినాలి. పూర్తిగా నమలకుండా మింగేయటము, తొందరగా తినడం వల్ల, సరిగా నమలకపోవడం వల్ల ఈ శ్వాసనాళం క్లోజ్ అవ్వక ముందే దాంట్లో ఇరుక్కుపోతుంది. అది బయటికి రానప్పుడు పొలమారుతుంది. ఒక్కోసారి అడ్జస్ట్ చేసుకొని ఏదో తిప్పలు పడి మళ్ళీ ఆహార నాళంలోకి వెళ్ళిపోతుంది. కానీ 80 ఏళ్ళ ఈ ముసలావిడికి ఏమైందంటే తొందరగా తినడం వల్ల, ఆకలికి ఆపుకోలేక ఫాస్ట్గా తినడం వల్ల ఆ శ్వాసనాళంలోకి ఈ గారె వెళ్ళిపోయింది. ఏ చిన్న మెతుకులు, చిన్న డ్రాప్, పిన్ డ్రాప్ అంత ఉన్నా కూడా పొలమారి బయటకు వచ్చేస్తుంది ముక్కులోంచి, నోట్లోంచి, తుమ్ము ద్వారా. కానీ ఆవిడకి ఊపిరి తిరగక చాలాసేపు తనకలాడి శ్వాసనాళంలోంచి బయటికి రాగా ఊపిరాడక చనిపోయింది. ఈ వీడియో ద్వారా నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, చిన్నపిల్లల గురించి అయినా సరే, పెద్దవాళ్ళ గురించి అయినా సరే, పెద్దలు చెప్పిన మాట వేదవాక్కు. తినేటప్పుడు మాట్లాడటం తగ్గించండి. ఎంత ఆకలి వేసినా సరే నెమ్మదిగానే తినండి. నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.